ప్రశ్న రావణ్ ని 10 రోజుల కస్టడీకి కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలకి సమయం కోరారు. కస్టడీ పిటిషన్ పై రావణ్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్ లో రావణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన భార్య వాంగ్మూలం నమోదు చేశారు. రావణ్ వెనుక ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై విచారణ అవసరమని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై దర్యాప్తు చేస్తున్నారు. విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. రావణ్ పై ఉపా చట్టం కింద కేసు పెట్టడాన్ని విజయవాడలో విపక్షాలు నిర్వహించిన సమావేశంలో నేతలు ఖండించారు. రావణ్ ని అణిచివేసేందుకే ఉపా కేసు పెట్టారని మండిపడ్డారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు రాజకీయ కుట్రలో భాగంగా రావణ్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు నేతలు. సరే, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అధికార పార్టీకి వింటారు కొంతమేరకే. అసలు పౌర హక్కులు హరించిపోయే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చాలా దుర్మార్గం. రావణ్, నేను మరొకసారి చెప్తున్నా, రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ్ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా.